హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఎక్సెల్లో యాక్చువల్గా మనము గ్రూప్ చేసే డేటాని హైడ్ చేసుకోవచ్చు, లేదా రైట్ క్లిక్ ఇచ్చి పర్టికులర్ రోస్ మీద డేటాని హైడ్ చేసుకోవచ్చు. కానీ పర్టికులర్ కండిషన్ వాడి మనం డేటాని హైడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ రిపోర్ట్ ఇచ్చానండి. ఈ రిపోర్ట్లో మొబైల్ బ్రాండ్స్, వాటి క్వాంటిటీ, రేటు, అమౌంట్ ఇచ్చానండి. ఇక్కడ ముందుగానే ఈ మొబైల్ కంపెనీకి సంబంధించి లిస్ట్ అనేది ప్రిపేర్ చేశానండి. ఎప్పుడైతే అక్కడ లెనోవో ఈ బ్రాండ్ మీద క్లిక్ చేశానో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డేటా అనేది హైడ్ అయిపోయింది. అలానే చూడండి, ఇక్కడ శాంసంగ్ అన్నాను, శాంసంగ్ సంబంధించిన డేటా హైడ్ అయిపోయింది. అలానే యాపిల్ అన్నాను, ఇదిగోండి. లేదు, ఇక్కడ సెలెక్షన్ చేసి డైరెక్ట్గా డిలీట్ చేశాను, టోటల్ డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. ఓకేనా? మరి ఇది ఎలా యూజ్ చేసాం, ఎలాంటి కండిషన్ యూజ్ చేసాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేను ఎలాంటి కండిషన్ అప్లై చేయలేదండి. ఓకే, ఇప్పుడు లిస్ట్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ముందుగా మీరేం చేస్తారంటే ఏ డేటా అయితే హైడ్ అవ్వాలో, ఓకే నాకు ఇప్పుడు శాంసంగ్ రిపోర్ట్ మొత్తం హైడ్ అవ్వాలి. అది ఏ రోలో ఉంది? సెకండ్ రోలో ఉంది. ఆ సెకండ్ రోని, అలానే 9th రోలో ఉంది, 10th రోలో ఉంది, 14th రోలో ఉంది. ఈ టోటల్ రోస్ మొత్తాన్ని కంట్రోల్ పట్టుకొని సెలెక్షన్ చేసి డైరెక్ట్గా హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మేటింగ్లో న్యూ రూల్, ఇక్కడ యూజ్ ఫార్ములా డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మేట్, ఈ లాస్ట్ ఆప్షన్ సెలెక్షన్ చేయండి. ఓకే, ఇక్కడ ఫార్మేట్ వాల్యూస్ ఈ బాక్స్లో కర్సర్ పెట్టండి. మీరు లిస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్న ఆ పర్టికులర్ సెల్ని, అంటే ఎక్కడైతే డేటా ఎంటర్ చేస్తారో ఆ సెల్ రిఫరెన్స్ని తీసుకోండి. ఇప్పుడు ఈ సెల్లో ఏది టైప్ చేస్తే మనకి ఇక్కడ డేటా హైడ్ అవ్వాలి? శాంసంగే కదండి. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈక్వల్ టు డబుల్ కోడ్స్లో నేను శాంసంగ్, మళ్ళీ డబుల్ కోడ్స్ ఎండ్ చేయండి. ఆ పర్టికులర్ డేటాకి ఫార్మేట్ అనేది చేంజ్ చేయండి. ఫార్మేట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ అనేది, కలర్ అనేది వైట్ కలర్లో పెట్టుకోండి. అప్పుడు డేటా అనేది వైట్ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది. ఓకే చేయండి. ఓకే, అలానే చూడండి, ఇప్పుడు లెనోవో కూడా హైడ్ అవ్వాలి. లెనోవో ఎక్కడెక్కడ ఉంది సెలెక్షన్ చేయండి. ఇదిగోండి, ఈ 3 రోస్లో ఉంది. సెలెక్షన్ చేసి హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మేటింగ్, న్యూ రూలు, యూజ్ ఎ ఫార్ములా, ఇక్కడ డైరెక్ట్గా నేను ఈ సెల్ రిఫరెన్స్ తీసుకున్నాను. ఈక్వల్ టు డబల్ కోడ్స్లో లెనోవో, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఇవ్వండి. క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా ఏదైనా ఇవ్వచ్చు. అండ్ ఫాంట్ కలర్ వచ్చి వైట్లో పెట్టుకోండి. ఓకే ఓకే, ఈ విధంగా ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ సెల్ రెఫరెన్స్గా ఇచ్చింది. ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేయండి. నేను ఇక్కడ శాంసంగ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, ఆటోమేటిక్గా శాంసంగ్ డేటా మొత్తం హైడ్ అయిపోయింది. మళ్ళీ డిలీట్ చేయండి, మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చింది. అలానే లెనోవో ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, అలానే నోకియా డేటా హైడ్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఎలాంటి కండిషన్ ఇవ్వలేదండి. ఓకేనా? మరి ఇక్కడ ఉన్న వాటిని ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ సెల్ని సెలెక్షన్ చేసి ఇక్కడే లిస్ట్ రావాలి కాబట్టి డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళిపోండి. ఓకేనా? ఇక్కడ ఎలో వచ్చి లిస్ట్ తీసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా ఏమైతే కండిషన్ అప్లై చేశారో, నేను ఇక్కడ శాంసంగ్ లెనోవో ఈ రెండే కదా ఇచ్చింది, ఇలా మనం టైప్ చేసి కామా ఇచ్చి టైప్ చేసి ఓకే అనండి. ఇదిగోండి, ఇక్కడ లిస్ట్ అనేది వచ్చింది. లెనోవో అన్నాను, అదిగోండి. శాంసంగ్ అన్నాను, ఇదిగోండి. ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డేటా వాటికి హైడ్ అయిపోతుంది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.